జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అమ్మ, నాన్న, పిల్లల వ్యవహారాలను గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. నిజంగా చెప్పాలంటే తల్లిదండ్రులకు పిల్లలపై అమితమైన మమకారం ఎక్కువగా ఉంటుంది. మన ప్రజలు ఈ మమకారాన్ని ప్రేమగా కన్వర్ట్ చేసేస్తున్నారు. ఈ విధంగా ఉండే మోహాన్ని నార్మల్ కంటే ఎక్కువనే చెప్పొచ్చు. ఆ కాలంలో ఉండే తల్లిదండ్రులకు ఈ కాలంలో ఉండే తల్లిదండ్రులకు మధ్య మోహం కంపేర్ చేసి చూస్తే ఒక విషయం మీకు బాగా అర్థమవుతుంది. ఆ కాలపు మోహానికి ఈ కాలపు మోహానికి మధ్య డిఫరెన్స్ ఎంత ఎక్కువగా ఉందో చాలా ఎక్కువగానే ఉంటుంది. చూడండి, ఆ కాలంలో పిల్లలు పుట్టిన తర్వాత వాడు ఎలా పెరుగుతున్నాడు, ఏ స్కూల్లో ఎలా చదువుతున్నాడు, ఈ విషయాలు ఎవరికీ తెలియకుండానే ఉండేవి. ఇంకా చెప్పాలంటే వాడు ఏ క్లాస్ అని కూడా తెలియదు. బట్ ఇది కూడా ఎక్సెస్ అబ్నార్మల్టీ, చాలా బిలో నార్మల్గా అయిపోయింది. ఈ విధంగా కూడా ఉండకూడదు. తల్లిదండ్రులు కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. అయితే ఆ కాలంలో తల్లిదండ్రులు ఈ విధంగా ఉన్నా కూడా పిల్లలు స్కూల్కి వెళ్ళి చదువుకుని ఉద్యోగాలకు వెళ్ళడం, ఇలా వాళ్ళ లెవెల్కి తగినట్లు ముందుకు సాగేవారు. ఆ కాలంలో ఇన్ని స్కూల్స్ కానీ ఇన్ని కాలేజెస్ కానీ ఉండేవి కావు. ఎడ్యుకేషన్ అందరికీ సరిగ్గా ఉండేది కాదు. ఇంకో ప్రక్కన ఈ కాలం తల్లిదండ్రులను చూడండి, తల్లులు పిల్లలపై ఎంత మోహంతో ఉంటున్నారో. ఎక్సెసివ్ మోహం పుట్టిన దగ్గర నుండి చూడండి, రోజంతా తల్లికి తన పిల్లలే లక్ష్యంగా ఉంటున్నారు. వాళ్ళ ఆలోచనలు రోజంతా, ఆమె నిద్రపోతున్నప్పుడు తన ఆలోచన అంతా తన పిల్ల మీదే ఉంటుంది. ఏం చేస్తుందో, నిద్రపోతుందా, మెలకువగా ఉందా, లేకపోతే కింద పడిపోతుందో, పరిగెడుతుందో, ఉయ్యాల్లో పడుకోబెట్టేనే కింద పడిపోతుందేమో, ఇలా ఆలోచనలతో బాధపడిపోతూ ఉంటారు. బిడ్డకి దెబ్బ తగిలినా అలవాటు చేసుకుంటాడు. కానీ వీళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతారు. బిడ్డ కొంచెం ఏడ్చినా కూడా అయ్యో బిడ్డ ఏమైందో, ఏం జరిగిందో ఏంటంటో అనుకుంటూ బాధపడిపోతారు, వేదన పడిపోతారు. ఎమోషనల్ అయిపోయి వెంటనే బిడ్డ దగ్గరికి పరిగెడతారు. ఆ బిడ్డకి ఏమీ అయి ఉండదు. అయినా ఎందుకు మీరు ఇంత బాధపడిపోయి భయపడిపోయి ఓ అంటూ పరిగెడతారు? లోపల ఇలా ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం ఏముంది చెప్పండి? దీనివలన ఆ బిడ్డకి ఎటువంటి వ్యత్యాసం రాదు. ఈ విధంగా పిల్లల కోసం పరిగెట్టి ప్రేమ చూపటం యాక్చువల్గా ఇది నిజమైన ప్రేమ కాదు, మోహం. మోహానికి ప్రేమకి చాలా భేదం ఉంది. ప్రేమ అని దేనినంటాం? నిజమైన ప్రేమని మాత్రమే. మాతృప్రేమ, పితృప్రేమ ఇవన్నీ బయటికి తెలియవు. నిజమైన ప్రేమని ఎక్కడ చూడడం అవ్వదు. బయటకు కనిపించేది అంత సత్యం కానిది. మోహం, మాయ, మాతృత్వం. స్వచ్ఛమైన సత్యమైన ప్రేమకు చాలా తేడా ఉంటుంది. మోహం అంటే అసత్యమైన ప్రేమ. మోహం అంటే అందులో ఊరిపోవడం. ఆ తర్వాత మంచి చెడులు అనే భేదం ఉండడం లేదు. మన మోహం వలన పిల్లలకు మంచి జరుగుతుందా లేదంటే చెడు జరుగుతుందా అనే విషయంలో ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. మొత్తం మోహంతో కష్టపడిపోతున్నారు. గ్రుడ్డిగా మోహంతో ఉంటున్నారు. వాళ్ల పిల్లల మీద మితిమీరిన ప్రేమ. ప్రేమ ప్రేమగానే ఉండాలి, స్వచ్ఛమైన ప్రేమ. ఇందులో ఎలాంటి విభేదం ఉండదు. ఇది ఎప్పటికీ కూడా పెరగదు, తగ్గడం కూడా జరగదు. ప్రేమ ఎప్పటికీ ఒకే విధంగా ఉంటూ ఉంటుంది. తల్లిదండ్రులకు పిల్ల మీద ప్రేమ ఒకేసారి పెరిగిపోతుంది, ఒకేసారి తగ్గిపోతుంది. కోపం వస్తే కంట్రోల్ అవ్వదు. ఎవరికి ఇలాంటి చెడ్డ గుణాలున్నాయో వాళ్ళది నిజమైన ప్రేమ అని చెప్పలేం. ఎవరికి నిజమైన ప్రేమ ఉందో, ఎవరిపై నిజమైన ప్రేమ ఉందో, ఎక్కడ ఒక్క తప్పు కూడా కనపడలేదో అప్పుడు మీ ప్రేమ నిజమైనది అని ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. లేదంటే ఒక్కొక్క విషయంలోనూ తప్పులు కనపడుతూనే ఉంటాయి.
చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అప్పటినుంచే మా అబ్బాయి ఇలా ఉన్నాడు, మా అబ్బాయి తిరుగుతూనే ఉన్నాడు, మా అబ్బాయి ఏడుస్తున్నాడు, నిద్రపోవడం లేదు, తిండి విషయంలో సరి అయిన దొంగలా తయారయ్యాడు, తిండి తినే విషయంలో నన్ను ఎప్పుడూ మోసం చేస్తూనే ఉంటాడు, కడుపు నిండా తినడు, వాడి వెనకాలే ఎప్పుడూ తిరగాల్సి వస్తుంది. చిన్న పిల్లవాళ్ళ ఉన్నప్పుడే ఇలా ఆ పిల్లవాడి గురించి మాట్లాడుతూ ఉంటారు. పిల్లవాడు పెరిగిన తర్వాత వాడు సరిగ్గా చదవడం లేదు, ఆటలాడుకుంటూ ఉన్నాడు, టీవీ చూస్తున్నాడు, రోజంతా టీవీ చూస్తూనే ఉంటున్నాడు, చదువుకోవడమే లేదు, అమ్మా నాన్నల మాట అస్సలు వినడమే లేదు, అమ్మా నాన్నలు ఎప్పుడూ వాడు ఎదిరించి మాట్లాడతాడు, వినయంగా ఉండడం లేదు. ఇలా పిల్లల దగ్గర చాలా తప్పులు కనిపెడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా నిజమైన ప్రేమలోకి రావు. నిజమైన ప్రేమను మీరు జ్ఞానుల దగ్గర మాత్రం చూడగలరు. ఎటువంటి విభేదాలు ఉండవు. ప్రేమ అధికమవడం జరగదు, తగ్గడము జరగదు. మంచి చేసినా అదే ప్రేమ, చెడు చేసినా అదే ప్రేమ. ఒకే విధంగా ఉండాలి. ఇలా ఉండడం మీ వల్ల అవుతుంది. మీ అబ్బాయి ఒక తప్పు చేసి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏమీ అనకుండా ఉంటారా? మీ అబ్బాయి ఒక పెద్ద కార్యాన్ని సాధించి వస్తాడు, కాలేజీలో ఫస్ట్ వస్తాడు, అప్పుడు మీ ప్రేమ అధికమవదా? ఖుషీగా సంతోషంతో ప్రేమ అధికమవుతుంది కదా. ఇది కూడా నిజమైన ప్రేమ కాదు. మీకు మీ పిల్లల మీద ఒక పట్టుదలతో ఉంటారు కదా, నిజంగా చాలా పట్టుదల ఉంటుంది. మా అబ్బాయి మంచి తెలివైనవాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు, పెద్ద బిరుదులు తీసుకుంటాడు, చూడండి ఎవరు వాడు, ఎవరు కొడుకు, వాడు నా కొడుకు అని చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఎంత గొప్పగా ఉంటుంది. వాడి అమ్మ నాన్నలుగా మేము చాలా అదృష్టం చేసుకున్నాం. ఈ విధంగా మన పిల్లలు ఉండాలని మీకు మనసులో ఒక ఆశ వస్తుంది. ఇవన్నీ కూడా మోహానికే చెందుతాయి. ప్రేమ యొక్క పవిత్ర పోతుంది. ఇంకా చెప్పాలంటే పిల్లవాడు పెద్దవాడై మనకు సంతోషాన్ని కలిగించాలి, పెద్ద ఉద్యోగం చేసి బాగా సంపాదించాలి, మనకు మంచి తోడుగా ఉండాలి అని మీరు అనుకుంటారు. ఇలాంటి ఆశలు ఖచ్చితంగా అందరి తల్లిదండ్రులకి ఉంటాయి కదా. ఇంకా చెప్పాలంటే నా కూతురు, నా కొడుకు, నా కోడలు, నా అల్లుడు నాకు వయసు మళ్ళిన తర్వాత సేవలు చేయాలి అని, నేను లేవలేని పరిస్థితిలో వీళ్ళందరూ నన్ను బాగా చూసుకోవాలి అని ఇలాంటివన్నీ అనుకుంటూ ఉంటారు కదా. ఇలాంటి ఆశలు హిందూ ధర్మంలో ఉన్న అందరి తల్లిదండ్రులకు ఖచ్చితంగా ఉంటాయి. నా మరణానంతరము అన్నీ నా కొడుకుకు మాత్రమే, నాకు చెయ్యాల్సిన కార్యాలు అన్నీ నా కొడుకే చెయ్యాలి, నాకు పిండదానం నా కొడుకే చెయ్యాలి, అప్పుడే నాకు ముక్తి దొరుకుతుంది ఇలా అంటూ ఉంటారు. ఎవరికి కొడుకులు లేరో వాళ్ళకి ముక్తి దొరకదా ఏంటి? ఎవరు చెప్పారు? కేవలం పిండదానం వలన ముక్తి కలుగుతుందని ఇవన్నీ వట్టి భ్రమ అనే మనం చెప్పుకోవాలి. మీరు మంచి చేస్తేనే మీకు ముక్తి కలుగుతుంది. మీరు మంచి చేస్తే స్వర్గానికి వెళతారు, చెడు చేస్తే మీరు నరకానికే కదా వెళతారు. మీరు కర్మ విధుల నుండి ముక్తి పొందొచ్చు, చేసే పనుల వలన మీరు మోక్షాన్ని పొందగలరు. భగవాన్ మహావీరునికి పిండదానం చేయడానికి ఆయనకి కొడుకులు ఎవరున్నారు చెప్పండి? ఆయనకి ఈ లోకం సర్వస్వము పిండదానం ఇవ్వడానికి తయారయ్యింది ఆయన మరణానంతరము. ఈ ఒక్క విషయాన్ని ఆలోచించండి. ఊరికే నమ్మకం వలన ఏమీ జరగదు. ఇవన్నీ మన సొంత ప్రయత్నం వలన ప్రాప్తించేవి. మీ పనుల వలన, మీ మంచితనం వలన మీకు మోక్షం కలుగుతుంది. మీ ప్రయత్నం వలన ఇవన్నీ మీకు కలుగుతాయి. అది నిజమైనదిగా, సత్యమైనదిగా ఉండాలి. మీ అబ్బాయి మీకోసం ఇవన్నీ చేశాడు, దీనివలన మీకు మోక్షం కలిగిందంటే ఇది ఎలా చెప్పండి? కర్మవిధుల సిద్ధాంతం లేదు అనే కదా అర్థం. ఈ పట్టుదల తల్లిదండ్రులకు ఏ విధంగా ఉంది? ఇందులో ఏంటంటే, నా కోడలు వస్తే నేను చెప్పింది వినాలి అని కోడల మీద ఎందుకు ఈ పట్టుదల? ఇది మీకు లోపల డీప్ డౌన్గా ఉంటుంది. నా కొడుకు నీకిచ్చాను, నీకు ఎంత పెద్ద ఉపకారం చేశాను, దీనికి బదులుగా కోడలు ఆమెకు సేవ చెయ్యాలి అంటే కోపగించుకోకూడదు, మనల్ని ఎదిరించి ఒక మాట కూడా మాట్లాడకూడదు, అహంకారం లేకుండా ఉండాలి. ఇలా కోడలు ఉండాలని అనుకుంటూ ఉంటాం, అన్ని పనులు చెయ్యాలి అనుకుంటాం. ఇలాంటి భావన ఉన్నంతవరకు నిజమైన ప్రేమ ఉండదు, అసత్యమే ఉంటుంది, మోహం మాత్రమే ఉంటుంది. ఇవి ఉన్నప్పుడు
అనుభవించవలసినవి ఏవి ఉండవు అని అర్థం చేసుకోండి. ఎందుకంటే మోహం యొక్క సిద్ధాంతం ఏంటంటే, ఎక్కడ మోహం ఉంటుందో అక్కడ దెబ్బ తినవలసిన పరిస్థితి ఖచ్చితంగా కలుగుతుంది. ఎక్కడ మోహం అనేది ఉండదో అక్కడ మనం మనశ్శాంతిగా ఉండొచ్చు, కష్టాలు ఉండవు. అనుభవించవలసినవి ఖచ్చితంగా ఒక విషయం అక్కడ ఉండదు, మనం సంతోషంగా ఉండొచ్చు. ఇదే సిద్ధాంతం. ఈ సిద్ధాంతం దీన్ని మాత్రం మీరు అర్థం చేసుకుంటే, దాంతోపాటు ఈ మోహం నుండి బయటపడే ప్రయత్నం చేశారంటే దుఃఖం నుండి ఖచ్చితంగా మీరు విముక్తి పొందవచ్చు. మీరే చెప్పండి, బిడ్డ పుట్టిన దగ్గర నుండి పెరిగి పెద్దవాడయ్యేంత వరకు వాడిపై ఎంత మోహంతో ఉంటున్నాం. రోజంతా వాళ్ళ మనస్సు బిడ్డపైనే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు పని చేసుకునేటప్పుడు కూడా వాళ్ళ ఆలోచన అంతా బిడ్డ మీదే ఉంటుంది. బిడ్డ ఏం చేస్తున్నాడో, నిద్రపోతున్నాడో లేదో అని అనుకుంటూ ఉంటారు. దీంతోపాటు ఒక్కొక్క విషయంలోనూ టైం అయింది, పిల్లవాడికి పాలిచ్చే టైం అయింది, పిల్లవాడిని స్నానం చేయించే టైం అయింది, పిల్లవాడిని నిద్రపుచ్చే టైం అయింది అంటూ ఉంటారు. పిల్లవాడికి నిద్ర రాకపోయినా కూడా డమ్ముమని కొట్టి నిద్రపుచ్చుతారు. టైం అయిపోయింది నిద్రపోవడానికి, టైం అయిపోయింది అంటున్నారు. ఏంటి టైం అయిపోయింది? పిల్లవాడికి నిద్ర వచ్చినప్పుడు పడుకోనివ్వండి, అంతవరకు ఆడుకోనివ్వండి. వీటన్నింటికీ టైం ఏంటి? ఏ పుట్టినప్పుడు టైం చూశాక అంటున్నావు? అది మీ చేతిలోనే ఉంది, లేదంటే ఇతరుల చేతుల్లోనే ఉందా చెప్పండి? కొంచెం టైం అటు ఇటు అయినా మీరు చెప్పిన టైంకే పిల్లవాడు ఆకలి లేకపోయినా తినాలి ఏంటి? వాడికి ఆకలి వేస్తే వాడు అడుగుతాడు, లేదంటే ఏడుస్తాడు. అప్పుడు మీరు ఏదైనా ఇవ్వండి, అర్థమైందా? కానీ అంతగా చదువుకోలేదు. పాతకాలంలో అమ్మలంతా ఏ చదువుకున్నవారా ఏంటి? పాపం వాళ్ళు ఏమీ చదువుకొని ఉండరు. వాళ్ళకి పిల్లలకి భోజనం పెట్టే టైం అయిందని కూడా తెలీదు. ఎప్పుడు పిల్లవాడు ఏడుస్తూ అమ్మా నాకు ఆకలి వేస్తుంది, ఏదైనా తినడానికి పెట్టు అని అడిగితే వెంటనే కడుపు నిండా భోజనం పెట్టేవారు. వాళ్ళు కూడా బాగానే కదా పిల్లల్ని చూసుకునేవారు, స్పెషల్గా ఏం చూడలేదు కదా. పప్పు వండడం కోసం స్పెషల్గా కుక్కర్ ఏమీ లేదు. ఇందులో కారం ఉండకూడదు, మసాలా ఎక్కువగా ఉండకూడదు, ఇలాంటి అన్నీ వాళ్ళు చూసుకోలేదే. పాతకాలంలో ఇలా వంట చేయడం ఏం తెలుసు? అందరూ అదే కదా చేసేవారు. అందరూ ఒకటే తినేవారు, తృప్తిగా తినేవారు. ఆ పిల్లలకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండేది కాదు. ఇప్పుడంతా పెద్దవాళ్ల కోసం ఎన్నో వెరైటీస్ చేసుకుంటున్నారు. పిల్లలకి ఇవి ఏమీ పెట్టరు. డాక్టర్ని అడిగి వాళ్ళు చెప్పిన వాటినే పిల్లలకి ఆహారంగా ఇస్తున్నారు. పిల్లవాడికి పిజ్జా అంటే చాలా ఇష్టం, కానీ వీళ్ళు కిచిడి చేసిస్తారు. కానీ దానిని వాడు ఎలా తింటాడు? ఈ కాలం పిల్లలకి ఇలాగే చేయాల్సి వస్తోంది. ఇదంతా రౌండ్ క్లాక్. తన మైండ్లో ఏముంటే అదే నిరూపిస్తుంది. ఇవన్నీ చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే పిల్లల మీద చాలా శ్రద్ధ చూపిస్తున్నారు. వాడికి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు. పిల్లవాడికి ఏదైనా వ్యాధి వస్తే ఓకే, లేకపోతే పిల్లవాడిలో రెసిజెన్స్ పవర్ చాలా తక్కువైపోతుంది. చాలా ఎక్కువగా కూడా శ్రద్ధ చూపించకూడదు. వాడిని నార్మల్గా ఉండడానికి చూడండి, అప్పుడు వాడికి మంచి గ్రోత్ ఉంటుంది. చూడండి, చాలా ఎక్సెసివ్గా పిల్లల మీద అమ్మకి అటెన్షన్ ఉంటూనే ఉంది. ఇది పిల్లల సైకాలజీ దెబ్బతీస్తుంది. పిల్లలు సైకాలజీ ప్రకారం చాలా డిస్టర్బ్ అయిపోతున్నారు. కావాలంటే మీరే చూడండి, మీరు ఒక అమ్మే కదా, మీరు ఒక కోడలు కూడా. సపోజ్ మీ అత్తగారు 24 గంటలు మిమ్మల్నే గమనిస్తూ ఉన్నారంటే, అటెన్షన్తో ఉన్నారంటే, ఏం చేస్తుంది, సరిగ్గా చేస్తుందా లేదా, ఏం తింటుంది, పిల్లవాడికి భోజనం పెట్టిందా, ఇప్పుడు నిద్రపోతుందా, ఇంత తొందరగా నిద్రపోయిందా, నిద్రలేచిందా లేదా, ఇలా మీ అత్తగారు 24 గంటలు మిమ్మల్ని గమనిస్తూ ఉంటే అప్పుడు మీ మనసుకు ఎంత బాధగా ఉంటుంది. ఖచ్చితంగా మీకు పిచ్చి పట్టేస్తుంది కదా. అయ్యో, ఎక్కడికైనా వెళ్ళిపోదామా అనిపిస్తుంది. ఎందుకు ఇవన్నీ తలపై పెట్టుకోవడం చెప్పండి చూద్దాం. నన్ను కొంచెం ఇండిపెండెంట్గా ఉండనివ్వచ్చు కదా, నేను ఆశపడినట్లు నన్ను చేసుకునివ్వచ్చు కదా అనే కదా మీకు అనిపిస్తుంది. మీ అత్తగారు ఏం చెప్తున్నారో అదే మీరు చెయ్యాలి అంటే అప్పుడు మీ మనసు ఎంత బాధపడుతుంది చెప్పండి. ఇదే విధంగానే మీ పిల్లలకు కూడా మీ ఎక్సెసివ్ అటెన్షన్ వల్ల వాళ్ళు కూడా ఖచ్చితంగా బాధపడుతున్నారు అని అర్థం చేసుకోండి.
మీరు పిల్లల సైకాలజీ స్టడీ చేయడం లేదు. మీరు మీ మార్గంలోనే ఆలోచిస్తున్నారు. నా కొడుకు ఇలా ఉన్నాడు, అలా ఉన్నాడు, నా కొడుకు ఇలా ఉండాలి, అలా ఉండాలి అనుకుంటే ఇవన్నీ ఎక్సెసెస్. నార్మాలిటీగా ఉండాలి. ఎంత మేరకు మీరు నార్మాలిటీగా ఉన్నారో అలాగే మీ పిల్లలు కూడా నార్మల్గా ఉంటారు. వాళ్ళ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. మెంటల్, ఫిజికల్, ఎవ్రీవేర్. లేదంటే వాళ్ళు ఖచ్చితంగా డిస్టర్బ్ అయిపోతారు. దీని ఫలితం ఏమవుతుందంటే మీరు రోజంతా వాడి కోసమే ఎక్సెసెస్ అటెన్షన్ ఇస్తూ ఉన్నారంటే ఏం చేస్తున్నావు, అలా ఎందుకు చేసావు, ఇలా ఎందుకు చేస్తున్నావు అంటుంటారు. వాడు ఎగిరితే, వాడు పరిగెడితే వెంటనే అరవడం, అయ్యయ్యో వాడు కింద పడిపోతాడు, అయ్యో అలా ఎగరకంటూ గోల చేస్తా. అయ్యో వాడిని కొంచెం ఆడుకోనివ్వండి. పిల్లవాడు ఎగిరి ఆడుకోకపోతే వాళ్ళ నాన్న ఆడుకుంటారా? అది ఈ వయసులో ఆయన ఈ విధంగా ఆడుకుంటారా ఏంటి? కాసేపు వదలండి. వాడి పాటికి వాడిని ఆడుకోనివ్వండి. క్రింద పడే కదా ఆడుకోవాలి. పడితే ఏమవుతుంది? చిన్నపిల్లలు కింద పడితే వాళ్లకు గాయాలు అవ్వడమే లేదా? పెద్దవాళ్ళకే కదా క్రింద పడితే కష్టం. ఎముకలు విరిగి చిన్నపిల్లలకు ఎముకలు విరిగిపోతాయా చెప్పండి? ఫ్రాక్చర్ అయ్యి చిన్నపిల్లలు కష్టపడడం చూసారా? పెద్దవాళ్లకే అలా అవుతుంది. ఏదైనా యాక్సిడెంట్ అయితే సరి. క్రింద పడితే చెయ్యి ఏమైనా విరిగిపోతుందా ఏంటి? చిన్నపిల్లలకి ఇలా జరగదు. వాళ్ళ బాడీ ఫ్లెక్సిబుల్ బాడీగానే ఉంటుంది. మజిల్స్ అన్నీ ఫ్లెక్సిబుల్గానే ఉంటాయి. చాలా రబ్బర్లా ఉంటాయి. అందువలన క్రింద పడితే మజిల్స్ ఎముకలను కాపాడుతుంటాయి. మీరు పెద్దవాళ్ళు అయిన తర్వాత మజిల్స్ ఎక్సర్సైజ్ చేయకపోవడం వలన నాన్ ఫ్లెక్సిబుల్ అయిపోతున్నాయి, చాలా స్టిఫ్ అయిపోతున్నాయి. మీలాంటి వాళ్ళు కొంచెం క్రింద పడితేనే వెంటనే ఆ చెయ్యి ఎముక విరిగిపోతుంది. నా ఎముక విరిగినట్లు నా పిల్లల ఎముక కూడా విరిగిపోతుందేమో అనుకుంటారు. అలా ఒకవేళ పిల్లల ఎముక విరిగిపోయినా కూడా జాయింట్ అవ్వడానికి ఎక్కువ రోజులు పట్టదు. ఇలాంటివి అన్నీ ఆలోచించి మీరు సీరియస్గా తీసుకోకండి. మీరు ప్రికాషన్లా ఉండొచ్చు, కానీ ఎక్సెసివ్గా కాదు. కొంచెం కేర్ఫుల్గా ఉంటేనే చాలు. ఊరికే చెప్తూ వాళ్ళని ఇరిటేట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా చేయడం ప్రారంభిస్తారు. ఇదే మీకు అర్థం కావడం లేదు. ఇదే నియమం. పిల్లల సైకాలజీ ఏంటంటే, పిల్లలది పెద్దవాళ్ల సైకాలజీ ఏంటంటే, ఏ విషయంలో మీరు పిల్లల్ని కంట్రోల్ చేయాలి అని అనుకుంటున్నారో ఆ విషయాన్ని పిల్లలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అదే చెయ్యాలి అని వాళ్ళ మనసు చెప్తూ ఉంటుంది. ఇదే ఈ కాలం నియమం. మీరు ఎంత ఈజీగా నార్మల్గా ఉన్నారో అప్పుడు వాళ్ళు కూడా నార్మల్గానే ఉంటారు. అమ్మ నార్మల్గా లేకుండా ఉంటే, తండ్రి నార్మల్గా ఉండకుండా ఉంటే అదేలా పిల్లలు కూడా నార్మల్గా ఉండరు, ఎమోషనల్గానే ఉంటున్నారు. ఈ తల్లులు అందరూ ఏ విధంగా ఎమోషనల్గా ఉంటున్నారంటే రోజంతా ఎమోషనల్గానే ఉంటున్నారు. ఈ నార్మాలిటీని అర్థం చేసుకోండి. ఇక మీద మీరు మీ జీవితంలో దీనిని అప్లై చేయండి. ఎక్సెసివ్ అటెన్షన్ పిల్లలకి ఇష్టం ఉండడం లేదు. వాళ్ళ ఆలోచనని ఇది బాధిస్తుంది. దీని తర్వాత వచ్చే రియాక్షన్ ఏంటంటే, చాలా చిన్నపిల్లలైతే వాళ్ళ చేతిలో ఏమీ లేదు అని వాళ్ళు మనసులో ఒక దృఢ నిశ్చయం ఏర్పడిపోతుంది. నేను పెద్దవాడైన తర్వాత నేను స్వేచ్ఛగా విహరిస్తాను, నా మనస్సుకి ఇష్టం వచ్చినట్లు నేను చేస్తాను, అమ్మా నాన్నల మాట వినను, అమ్మని ఒక మూల కూర్చోబెట్టేస్తాను, నాన్న మీద పగ తీర్చుకుంటాను. ఈ విధంగా వాళ్ళ మనసులో ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ప్రారంభిస్తున్నారు. ఆఖరికి మనమే మన పిల్లలకి ఒక శత్రువుగా మారి మనం ఒక నిమిత్తమాత్రులుగా ఉంటున్నాం. వీటన్నింటినీ మీరు అర్థం చేసుకోవడం చాలా అవసరం. మీరు ఎంత మేరకు పిల్లల సైకాలజీని తెలుసుకుంటారో అంత మేరకు మీరు ముక్తిని పొందగలుగుతారు. పిల్లలకి కూడా ముక్తి పొందేట్లు చేయొచ్చు. వాళ్ళ జీవితంలో మంచి ప్రోగ్రెస్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళ గురించి ఆలోచన మీకు ఎక్కువైపోతుంది. ఏ స్కూల్లో అడ్మిషన్ తీసుకోవాలి, మమ్టేషన్ మంచిది దొరుకుతుందా దొరకదా, మన ఊర్లో ఏది మంచి స్కూలు, ఇలాంటి ఆలోచనలు మీకు ఎక్కువైపోతున్నాయి. అడ్మిషన్ దొరుకుతుందా దొరకదా, డొనేషన్ ఎంత కట్టాల్సి వస్తుంది. ఈ కాలంలో ఎక్కడ చూసినా డొనేషన్ డొనేషన్ డొనేషన్. స్కూల్లో, కాలేజీలో ఎక్కడ చూసినా డొనేషన్. ఈ బాధలు ఇంట్లో ఉంటూ బాధపడుతూ ఉంటే దీని బాధింపు ఖచ్చితంగా పిల్లలపై ప్రభావం ఉంటుంది. ఏ విధమైన బాధ, టెన్షన్, ఎమోషన్ అన్నీ మీ వలన ఆ పిల్లవాడిపై కూడా ప్రభావం చూపుతున్నాయి కదా. దీంతోపాటు ఎక్సెసివ్ మోహం పిల్లలపై మీకు ఏర్పడుతుంది కదా. తల్లి యొక్క గమనం
అంతా తన కడుపులోని బిడ్డ మీదే ఉంటుంది. బిడ్డ సరిగ్గా ఉందా, లేదంటే తలక్రిందులుగా ఉందా, లేదంటే నిద్రపోతూ ఉంటుందా, మెలకువగానే ఉంటుందా, ఇలా ఎన్నో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. దాని కాలు ఎక్కడుంటుంది, తల ఎక్కడుంటుంది, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. దీనిలో ఏం వ్యత్యాసం ఉంది, ఇవన్నీ కూడా మనం వినే ఉంటాం. ప్రత్యక్షంగా నా దగ్గరకు వచ్చి చెప్పినవి నేను విన్నాను. ఇలాంటి సైకాలజీ తల్లికి ఏర్పడితే దాని టెన్షన్లోనే ఉంటే డెలివరీ ఎలా అవుతుంది, సరిగ్గా అవుతుందా, నేను బాగుంటానా, బిడ్డ ఏమవుతుంది, ఇలాంటి ఆలోచనలన్నీ ఆమెను పిండేస్తుంటాయి. బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలో ఉండాలి, ఎప్పుడు అన్నింటినీ ఈజీగా తీసుకోవాలి, నార్మల్గా ఉండాలి. గర్భంలో ఉన్నప్పుడే బిడ్డతో మీరు మోహంతో ఉండకండి, ఇది మంచిది కాదు. దాని ఆత్మస్వరూపాన్ని చూడండి, అదే శుద్ధ ఆత్మే. మీరు కూడా శుద్ధ ఆత్మ. మీ గర్భం నుండి రాబోయే బిడ్డ కూడా శుద్ధ ఆత్మే. మీరు ఆ ప్రాణం కోసం ఈ భావనతో ఉండండి. మంచి తెలివైన వాడిగా ఉండాలి, ఆస్తిపరుడుగా ఉండాలి, పెద్ద మనిషిగా ఉండాలి అని ఇలాంటివి కాదు. భగవాన్ మహావీరుల్లాగా ఉండాలి, కృష్ణ భగవాన్లా ఉండాలి, మంచి పిల్లవాడుగా మంచి సంస్కృతితో ఉండాలి, ఈ భావనతో ఉండాలి. దీనికోసం తల్లి కూడా మంచి సంస్కృతితో ఉండాలి. ఆధ్యాత్మికంలో తల్లి ఎంతవరకు ఉంటారో అదే విధంగా మంచి సంస్కృతితో బిడ్డ కూడా ఉండాలి. తల్లి మంచి జీవితం గడపాలి. కుటుంబంలో జరిగే గొడవలు, మిగతా అన్ని విషయాలు కూడా గర్భంలో ఉండే బిడ్డపై ప్రభావం చూపుతాయి. పరిస్థితులను మంచి విధంగా ఉంచుకోండి. మనసు ఎప్పుడూ టెన్షన్ లేకుండా ఫ్రీగా ఉంచుకోండి. భగవద్గీత, పురాణాలు, కథలు చదవడం, ఇలా మీ టైంని గడపండి. ఈ కాలం చాలా టీవీ ఛానల్స్లో ఆధ్యాత్మికం గురించి, దైవభక్తిని గురించి చాలా ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటున్నాయి. ఇలాంటివి కూడా మీరు చూడొచ్చు. ఇలా గర్భంతో ఉన్నప్పుడు లోపల బిడ్డతో నార్మల్ అటెన్షన్గా ఉండండి. లేదంటే ఎక్కువగా సినిమాలు చూడడం, టీవీ చూడడం, అవసరం లేని షోస్ను చూడడం, తన సమయాన్ని అంతా పార్టీ అది ఇది అని గడిపేస్తూ ఉంటారు. ఇలా చేయడం వలన దీని ప్రభావం పిల్లలను బాధిస్తుంది. పిల్లల కోసం మన మనసు శాంతిగా ఉంచుకోవాలి. అలాగే బిడ్డ శాంతిగా ఉంటుంది. ఇలాంటి పాజిటివ్ థింక్తో మీరు ఉండండి. ఈ మోహం అనే మార్గం మంచిది కానే కాదు. నార్మాలిటీగా ఎప్పుడూ మీరు ఉండండి. తినే విషయంలో కూడా సాత్వికంగానే ఉండండి. వేరే ఏమీ వద్దు. పిజ్జా తినడం కోసం హోటల్కి వెళ్ళడం, ఇక్కడికి అక్కడికి పరిగెలెట్టడం, తిరగడం, ఇవన్నీ మంచిది కాదు. మీరు మంచి ఆహారం ఏం తీసుకోవాలి వాటిని మాత్రమే తీసుకోండి. పళ్ళు తీసుకోండి, నార్మల్గా ఉండండి. అన్నింటిలోనూ నార్మల్గా వ్యవహరించండి. మీ బిడ్డ ఆరోగ్యంగా ఉంటుంది, మీరు కూడా శారీరకంగా ఆరోగ్యంగా ఉండొచ్చు, మనశ్శాంతి కూడా ఉంటుంది. ఎక్సెస్ అటెన్షన్ మీరు ఇవ్వొద్దు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా నార్మల్గానే ఉండండి. ఈ ఎక్సెసివ్ అటెన్షన్ వలన మీరు చెడిపోతున్నారు, మీ పిల్లల్ని చెడగొడుతున్నారు. ఇది ఖచ్చితంగా మనసులో ఉండకూడదు. జై సచ్చిదానంద.